హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు అమ్మ మా చిన్నప్పుడు చేసే స్వీట్ని చేసి చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి ఇవి. వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. అమ్మ అయితే చల్లగుత్తులు అని చెప్పేది. మరి మీ ఏరియాలో ఏమేమని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఈ కాజాలు కొంచెం పిండి మిగిలితే ట్రై చేశాను. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. జల్లించిన మైదా తీసుకుని కొంచెం సాల్ట్, నెయ్యి వేసి పిండి అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ పిండికి అంతా నెయ్యి బాగా పట్టించాలండి. ఇలా మనకి ఉండలాగా రావాలి. ఇలా వచ్చాక కొంచెం వాటర్ పోసుకుంటూ పూరీ పిండి కలిపినట్టు కలపాలి. ఇలా పిండి అంతా బాగా కలిపాక పావు గంట సేపు ఏదైనా గిన్నె బోర్లిచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఈ పిండి నానలోపు పాకం పట్టుకుందాం. ఏదైనా గిన్నెలో పంచదార వేసి పంచదార మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కరిగేంత వరకు తిప్పుకుంటూ గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిక్కుగా ఉండాలి. తీగ పాకం కూడా రాకూడదండి, వచ్చినట్టు ఉండాలి. ఆ పాకం పట్టుకుని ఇలాచీ పౌడర్ వేసి బాగా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ నాణ్య పిండిని ఒకసారి అంతా కలుపుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ముద్దలు తీసుకొని పొడిపిండి వేసుకుంటూ పూరీలాగా ఒత్తుకొని కొంచెం పూరి పల్చగా చేసుకోవాలండి, మరీ మందంగా చేసుకోకూడదు. ఇలా చేసుకున్నాక నైఫ్ తీసుకుని అటు ఇటు గ్యాప్ పెట్టి మధ్యలో ఇలాగా లైన్స్ కట్ చేసుకుని అటు ఇటు ఫోల్డ్ చేసుకుని ఒక ఫోల్డ్ అటు ఒక ఫోల్డ్ ఇటు చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని లాస్ట్ ఎడ్జెస్ ప్రెస్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగ నూనెలో ఎన్ని పడతాయో అన్ని చేసుకొని ఇలా ఒక 4-5 చేసుకుని మీకు నూనెలో ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటూ వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇలా నూనెలో వేయంగానే ఒక్కసారి లైట్గా ప్రెస్ చేస్తే బాగా మంచిగా పొంగుతాయండి, పువ్వులాగా విచ్చుకుంటాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని పక్కనే పాకం రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో వేడివి వేయాలండి. అప్పుడు పాకం మంచిగా పీల్చుకుంటుంది. పాకంలో ఒక 2 or 3 minutes అటు ఇటు తిప్పుతూ ఉంచి వెంటనే తీసేయాలి, స్ట్రైన్ చేసేయాలండి, లేకపోతే మీకు మెత్తబడిపోతాయి. ఇలాగే అన్నీ చేసుకుని పాకంలో వేసుకుని తీసేసుకోవటమే. లాస్ట్లో 2 పూరీలతోటి కాజా చేసి చూశానండి, మడత కాజా చాలా బాగా వచ్చినాయి. ట్రై చేశాను ఈ పిండితోటి ఎలా వస్తుందా అని. నిజంగా అండి చాలా బాగా వచ్చినాయి. ఇలాగే మనం పూరీ చేసుకుని పల్చగా దాని మీద మొత్తం నెయ్యి రాసుకుని పొడిపిండి చల్లుకోవాలండి. నేనైతే మైదానే వేసాను. చాలామంది రైస్ ఫ్లోర్ వేస్తారు, లేకపోతే కార్న్ ఫ్లోర్ వేస్తారు. నేను మైదానే వేసాను, అయినా చాలా బాగా వచ్చినాయి. మైదా వేసి ఇంకొక పూరీని పెట్టి ఇలాగే మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని పూరీలు పెట్టుకుని సేమ్ ప్రొసీజర్ అండి. నెయ్యి రాసుకుని మళ్ళీ పొడిపిండి చల్లుకొని కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫోల్డ్ చేసుకుంటూ మధ్యలో పొడిపిండి వేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. లాస్ట్లో కొంచెం వాటర్ తడుపుకొని ఫోల్డ్ చేయాలి. ఇలా రోల్ చేశాక లైట్గా ప్రెస్ చేసి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. చూసారా ఎలా లేయర్స్ కనబడుతున్నాయో? నేను 2 పూరీలే చేశాను, మీరు ఎక్కువ పూరీలు చేస్తే ఎక్కువ లేయర్స్ కనబడతాయి. ఇలా లైట్గా ఫింగర్తో ప్రెస్ చేసి రొట్టెల కర్రతోటి ఒత్తుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆల్రెడీగా ఇందాక నూనె కాగి ఉంది కదండి, స్టవ్ సిమ్లోనే ఉంది. ఆ సిమ్లోనే వేపుకోవాలి. మనం హైలో పెట్టద్దండి, హైలో పెడితే లోపల ఉడకదు మీకు. ఇలా అన్నీ తేలాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని పాకంలో వేసుకొని ఒక 5 నిమిషాల నుంచి తీసేసేయటమే. మీ అందరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి. క్రిస్పీ చల్లగొత్తులు, జ్యూసీ మడత కాజాలు రెడీ అయిపోయినాయండి. నిజంగా అండి చాలా బాగున్నాయి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.